హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన స్పెషల్ వీడియో చెక్కలు. ఇవి క్రిస్పీగా పర్ఫెక్ట్ టేస్ట్తో రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుదాము. ఇలా చేసి చూడండి, బాగా పొంగుతాయి బూరెల్లాగా. ఫస్ట్ అయితే ఈ చెక్కలు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఒక గిన్నెలోకి 1 గ్లాస్ బియ్యం పిండిని తీసుకున్నాను. ఇంకా దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న అల్లం ముక్కని అలాగే 4 పచ్చిమిర్చిని వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని, ఇంకా కొద్దిగా జీలకర్రని, అలాగే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని, ఇంకా 1 గంట సేపు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని, పెసరపప్పుని యాడ్ చేశాను. ఇంకా కొంచెం కరివేపాకుని, అలాగే కొత్తిమీరని, కొద్దిగా బటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక గోరువెచ్చని వాటర్ తోటి ఈ పిండి మొత్తాన్ని అయితే మనము ముద్దగా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక నాప్కిన్ అయితే నేను తడుపుకునేసి వాటర్ని పిండేసి దీనిపైన వేసి ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము. 15 నిమిషాల తర్వాత నాప్కిన్ తీసేసి మన చేతులకి కొద్దిగా నూనెనైతే పూసుకునేసి చిన్న చిన్న ముద్దలుగా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇలాగా పిండి మొత్తాన్ని ముద్దలుగా చేసుకునేసి నేను ఇక్కడ పూరి బాక్స్ కాకుండా మామూలుగానే చపాతీ బల్ల మీద ఒక కవర్ పెట్టి దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలాగ ఫ్లాట్గా ఉన్న గిన్నెతోటి అయితే ఒత్తుతున్నాను. ఇలా అన్నిటినీ ఒత్తుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లో అయితే డ్రాప్ చేసుకొని మనము వీటిని 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఖచ్చితంగా వేడివేడిగా ఉండాలి, లేకపోతే మెత్తగా అలా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే క్రిస్పీగా పొంగుతూ టేస్టీగా అయితే వస్తాయి. కాకుండా వీటిని మనము నూనెలోనే మరీ ఎర్రగా కాలేంత వరకు అయితే ఉంచకూడదు. ఇవి ఈవినింగ్ స్నాక్లా కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. బిళ్ళలు కారప్పాల వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.